కూర్చోండి. వాటితో పాటు ఇది బీట్రూటు, ఇవి ఫ్రూట్స్ ముక్కలు, ఇవి కూడా ఉన్నాయి. ఫైనల్గా కాకరకాయ జ్యూసు. నీకు అసలు బుద్ధుందా? కూరలు వండడానికి కోసిన కూరగాయలన్నీ తీసుకొచ్చి నా ముందు పెడతావా? తీసి వంట మనిషికి ఇవ్వు, కూరలు వండిద్ది. అమ్మా, ఇవి కూర వండడానికి కోసిన ముక్కలు కాదమ్మా, తమరు తినడానికి కోసిన ముక్కలు. మనిషి అన్నవాడెవడైనా ఇలా పచ్చి కాయగూరలు, చేదు విషమైన కాకరకాయ జ్యూసు తాగుతారే? ఏం చేయమంటారమ్మా, తమ ఒంటి నిండా షుగర్ ఉంది కదా, అందుకనే వీరనారాయణ బాబు గారే ఇవన్నీ మీకెట్టమన్నారు. అంటే పచ్చి కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు తప్ప నాకు అన్నం తినే యోగం లేదా? లేదంటమ్మా. చాక్లెట్లు తినే అదృష్టం లేదా? లేదంటమ్మా. ఛీ, వెదవ జన్మ. ఇవన్నీ తిని 100 ఏళ్లు బతికే కంటే అవన్నీ తిని 10 ఏళ్లలో చచ్చిన మేలే. అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండమ్మా. మీరు తినలేదని తెలిస్తే వీరనారాయణ బాబు గారు మమ్మల్ని చంపేస్తారమ్మా. కాస్త తినండమ్మా. ఇవన్నీ తీసుకెళ్లి పశువులకు పెట్టవే? పెట్టినా అవి తినట్లేదమ్మా, అందుకేగా మీకు పెట్టాం. అంటే ఏంటే నీ ఉద్దేశం? అంటే వాటికి షుగర్ లేదు కదమ్మా, మీకు ఉంది కదమ్మా, అదే తేడమ్మా. ఏడ్చావు. అవసరమైతే పస్తైనా ఉంటాను గాని ఈ గడ్డి మాత్రం నేను తినలేను. నేను స్వీట్స్ తినాలంటే ఒకే ఒక మార్గం ఉంది, చెప్తా. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది అమ్మగారు? అయ్యో అమ్మగారు, అమ్మగారు, అమ్మగారికి ఏమైంది? షుగర్ డౌన్ అయినట్టుంది. అవునా? అయ్య బాబోయ్, ఇప్పుడేం చేయాలి? ఏముంది, ఆ ఫ్రిడ్జ్ లో నుంచి చాక్లెట్టో కూల్ డ్రింకో తెచ్చి నోట్లో పోస్తే షుగర్ పెరిగి అమ్మగారు పైకి లేస్తారు. అలాగే ఉండు. తీసుకోండమ్మా, చాక్లెట్ తినండమ్మా. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా? నీ ఒంట్లో ఉన్న షుగర్కి మళ్ళీ ఇంత షుగర్ తింటే ఎంత ప్రమాదం నీకు తెలుసు కదా. అయినా నాటకం స్వీట్స్ ఎందుకు తింటున్నావమ్మా? చాలే ఊరుకోరా, ఇదంతా నీ వల్లే. వేడివేడి అన్నం పెట్టుకుని అందులో ఆవకాయ కలుపుకొని చిటికెడు నెయ్యి వేసుకుని తింటే ఆహాహాహా, ఆ రుచే వేరు తెలుసా. అలా పుష్టిగా భోంచేసి ఓ 2 లడ్డూలు, ఓ 3 జాంగిరీలు, ఓ 4 మైసూరుపాకులు తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ ఆనందాన్ని వర్ణించడం ఎవరి వల్ల అవుతుందిరా? అమ్మా, 10 జీవితాలకు సరిపడా స్వీట్స్ తినేసావు, అందుకే నీకు షుగర్ వచ్చింది. ఇంకా కేర్ తీసుకోకపోతే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. పోతే పోతాన్రా, బతికి మాత్రం ఉద్ధరించేదేముంది? నీకా పెళ్లి లేదు, పిల్లలు లేరు, చేసుకుంటావన్న నమ్మకమో లేదు. ఇంకెవరి కోసం బతకాలిరా? ఎవరికోసం బతకాలి? ఏంటమ్మా ఆ మాటలు? ఇవాళ కాకపోతే రేపైనా అన్నయ్య 2 పిల్లలు దొరుకుతారు. వాళ్ళని చూడటానికైనా నువ్వు బతికుండాలి కదా. అన్నయ్య పిల్లలు 15 ఏళ్ల నుంచి వాడి పిల్లలు వస్తారన్న ఆశతోనే బతుకుతున్నాన్రా. వాళ్ళొచ్చేదెప్పుడు? నన్ను నాన్నమ్మ అని పిలిచేదెప్పుడు? ఆ రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా. ఎంత కష్టమైనా సరే అన్నయ్య పిల్లల్ని వెతికి పట్టుకుంటాను, తిరిగి మన ఇంటికి తీసుకొస్తానమ్మా. వాళ్ళని చూడ్డానికైనా నువ్వు క్షేమంగా ఉండాలి, అర్థమైందా? అలాగేలే. ఆ పచ్చికాయ కూరలేవో ఇలా పడేయమను, మేసి పడుకుంటాను. ఇదిగో అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబుగారు.
అబ్బా దీని సిగ్గు చెవడా. సిగ్గుపడాల్సిన పెళ్లి కూతురు బాగానే ఉంది, ఇదేమో ఓ పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతుంది. దీని సిగ్గు చూడలేక నాకు చావు వచ్చేలా ఉంది. బా 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 బా. ఇదిగో అబ్బాయి, ఆ చిట్టమ్మ నిన్ను బతిమాలే వరకు నువ్వు బంతేకు. అలాగే అత్త. ఆ చిట్టి మిఠాయి నన్ను బతిమలాడాలి, అప్పుడే నేను బంతి విసిరాలి. ఆ? ఏయ్, ఏంటే పిల్ల, ఇంకా శోభనం అవలేదు, అప్పుడే మా అబ్బాయిని భయపెట్టేస్తున్నావు. బా 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 బా. ఏమంటున్నావు వదినా? భయపెట్టడం మా బ్లడ్ లోనే ఉంది అంటుంది. బా. కాస్త ఈవిడ్ని కుదురుగా ఉండమని చెప్పండి. ఆ వేషాలు చూడలేక చచ్చిపోయేలా ఉన్నాం. బా 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 బా. అమ్మా, ఇప్పుడేంటి ఆవిడేమంటుంది? ఇంకా అర్థం కాలేదా? నేను మాట్లాడతాను, ఏంటేనండి, లేదంటే మూసుకొని ఉండండి అంటుంది. బా. అంటే పెళ్లి కొడుకు తల్లిని కాకినాడ కార్పొరేటర్ని పట్టుకుని మూసుకోండి అంటారా? అసలు మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? అసలు మా అమ్మనికి వెళ్ళకమని ఎవరు చెప్పారే? ఆవిడ విజిలేస్తుంది, తొడగొడుతుంది. అవసరమైతే లేదు గాని ఉంటే మేసం కూడా మెలేస్తుంది. చూస్తే చూడండి, లేదా కళ్ళు మూసుకోండి. అనవసరంగా ఆవిడకి వెళ్ళారనుకో సమాధానం ఇట్టాగే ఉంటది. చిట్టమ్మ, ఆ అబ్బాయి బెట్ చేసినట్టున్నాడు, కాస్త బతిమలాడమ్మా. డ్రైవర్ బావా, నా బంతి నాకివ్వవా? అలాగే చిట్టమ్మ. నా చిట్టమ్మ అడిగితే ప్రాణమైనా ఇస్తాను. బంతివనా? అబ్బో, ఆ అబ్బాయి సినిమా హీరో డైలాగులు కొడుతున్నాడు. మరి మా కాంతమ్మ కొడుకా మజాకా? ఇదిగో చిట్టి, నువ్వు మాత్రం బంతేకు. అలాగే అత్త. ఇందాక అతగాడు బెట్టిసేశాడు కదా, ఇప్పుడు నేను బెట్టిసేస్తాను. ఇదిగో అబ్బాయి, మా సిట్టి కసింత బెట్టు చేసింది, నువ్వు బతిమలాడుకో. నేనెందుకు బతిమలాడాలి? చూడు నాయనా, కాపురం అన్నాక ఆడా మగ తేడా లేదు, మొగుడు పెళ్ళాలన్న తేడా లేదు. పెళ్ళం బెట్టు చేసినప్పుడు మొగుడు బతిమలాడాలి, మొగుడు బెట్టు చేసినప్పుడు పెళ్ళం బతిమలాడాలి. అది నేర్పడానికే ఈ బంతాట ఉంది. కాస్త తగ్గి ఆ అమ్మాయిని అడుగు. అలాగే. చిట్టమ్మా, ఆ బంతి నాకివ్వవా? మా బావడిగితే నా పానమైనా ఇస్తాను, ఈ బంతివనా?
ఎవరమ్మా మీరు? ఆ, మా పార్టీ కార్యకర్తలు. నేనే రమ్మని పిలిచాను. సరే రండి రండి. కాంతమ్మ గారు మేము రెడీ అండి, మీరు రెడీనా? రేయ్, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. వీళ్ళు బంతాటలో పూర్తిగా మునిగిపోయారు. టైం చూసి నేను సైగ చేస్తాను, మీరా గదిలో దూరండి. అలాగేనండి. ఉమ్. ఆ, ఇదేటి కాంతమ్మ బూర్ఖాలో ఎవరినో పిలిచి ఓ తెగ మాట్లాడేస్తుంది. అసలు వాళ్ళు నిజంగా ముస్లింసేనా, లేదంటే మా శోభనం జరగకుండా ఆపడానికి మళ్ళీ ఏమైనా ఎత్తేసారా? అమ్మాయి, నీ మొగుడు ఎదురుగా ఉంటే అతను సొత్తావేంటి? ఆ, కొంప తీసి అతను లవింగ్ చేస్తున్నావేంటి? ఒరే కోటిగా, ఏంటి బావా? మంచం చూసావంట్రా? శోభనానికి రెడీ చేసిన శోభనం పెళ్లి కూతురులా ఎంత బాగుందో. అవును బావా, శోభనం గదిలో మంచం మీద పూలు ఎందుకేస్తారు బావా? ఇది కూడా తెలియదంటారా నీకు? పొరపాటున మంచం మీద పళ్ళు కాయలు వేసారనుకో, పడుకోలేరు కదరా, గుచ్చుకుంటారా. అందుకే పూలేస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, భలే చెప్పావు బావా. మరి పులిరాజు అంటే ఏటనుకున్నావురా? అది సరే కాని బావా, శోభనం గదిలో ఈ స్వీట్లు ఎందుకు పెడతారు బావా? బుర్ర తక్కువ ఎదవా, ఎందుకెట్టడం ఏంట్రా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తెల్లవార్లు పడుకోకుండా ఉండటానికి. కుట్టేస్తాయి బావా. అప్పుడు ఎలా పడుకుంటారు? అయ్య బాబోయ్, నీది మామూలు బుర్ర కాదు బాబోయ్. మరి పులిరాజు అంటే అది. సరే సరే, బేగ్గా మంచం అట్లా ఇప్పేద్దాం. తొందరగా పానేవు. నువ్వు అక్కడే ఇప్పు. అలాగే బావా. వస్తుందా? వస్తుంది బావా. రేయ్, ఆ సిట్టమ్మ గదిలోకి రావాలా? మనం నట్లిప్పిన మంచం మీద పడుకోవాలా? ఇరిగి కింద పడి నడువులు ఇరగాల? ఎట్టాగుందిరా ఐడియా? అబ్బబ్బబ్బబ్బా, బ్రహ్మాండంగా ఉంది బావా. అయినా ఈ ఐడియా మన కాదు కదా బావా, ఆ కాంతం ఉంది కదా. ఎవరిత్తే ఏంట్రా, ఫినిషింగ్ మాత్రం మనం ఎత్తున్నాం కదా. ఇప్పే ఇప్పే. అలాగే బావా. ఇది కూడా వచ్చిందిరా. అమ్మయ్యా. 1 2 3 4. ఆహా, మొత్తం వచ్చాయిరా. నాదొక చిన్న డౌటింగ్, శోభనం గదికి వచ్చే పెళ్లి కూతురికి గ్లాసులో పాలు ఎందుకు ఇస్తారు బావా?
ఇంత చిన్న విషయాన్ని చెప్పడానికి నాకు సిగ్గేత్తందిరా. తప్పుగా అనుకోవద్దు బావా, చెప్పు బావా. గ్లాసులో పాలు ఎందుకు ఇస్తారో తెలుసా? ఎందుకు బావా? బకెట్లో ఇస్తే బాగోదు కాబట్టి. అయ్యో బాబోయ్, నువ్వు మావులోని కాదు బావా. మరి పులిరాజంటే ఏటనుకున్నావురా? మీ బావంటే ఏటనుకున్నావురా? బావోయ్, ఈ నట్లన్నీ ఇప్పేశాం కదా. నేను అట్లన్నీ ఇప్పేశాను, నువ్వు రారా వెళ్ళిపోదాం. బావా బావా బావా, మళ్ళీ ఏమొచ్చిందిరా? మనము మంచానికి నట్లు ఇప్పేశాం కదా. ఒకవేళ సిట్టెమ్ముకోకున్నా ఆ మంచం పడిపోకపోతే? నిజమేరు. నీ మాట ఎందుకు కాదనాలి? ఓ పాలు టెస్టింగ్ చేసేద్దాం. ఎలా బావా? ఏటొందరా, మనం వెళ్ళి కూకున్నాం అనుకో, పడిపోయింది అనుకో, మన ప్లాన్ వర్కౌట్ అయినట్టు. పడలేదనుకో, మన ప్లాన్ వర్కౌట్ కానట్టు. అంతే సింపుల్. నిజమే బావా. ఓ పాలు కూకుందామా? సరే, నీ మాట ఎందుకు కాదనాలి? ఆ టెస్టింగ్ కూడా చేసేద్దాం. కూసో. అయ్యా, నడు విరిగిపోయింది అయ్యా. నాది కూడా పోయింది బావా. ఎదవన్నారా ఎదవా? నువ్వును నీ డౌట్లు. అబ్బా, నేనే చేశాను బావా. అబ్బా బావా, ఎవరు తీసిన గోతులో వాళ్ళే పట్టమంటే ఏదో అనుకున్నా బావా. ఇప్పుడు అర్థమైంది బావా. అబ్బా, ఏడ్చావులే. పైకిలే, నువ్వు లేచి నన్ను లేపరా నాయనా. అట్టగే బావా. నువ్వే లేచి నన్ను లేపావా? ఒరే, ఎవరరా ఎదవ డౌట్లు వచ్చింది? ఎవరరా? బావా, పోనీ ఇద్దరు ఒకేసారి పట్టుకోలేద్దాం. పట్టుకో బావా. టెస్టింగ్ చేయాలంట. టెస్టింగ్. లే, పైకిలే. అమ్మా, అబ్బా, చెయ్యి బావా. లే, పందిలాగా ఉన్నావు కదరా దరిద్రుడా. ఒరే, నడు విరిగిపోయిందిరా నాయన. నీ ఏదో తెలియటట్లన్నీ నా మీద ప్రయోగిస్తావేంట్రా నువ్వు? సర్లే బావా, ముందు సెట్ చేసి వెళ్ళిపోదాం. పద బావా. సరే, సెట్ చేద్దాం పద. అమ్మా, ఇగో ఆడబెట్టు బావా. బావా, సరి చేసాం కదా, ఇంకెళ్దామా? లేదురా, మళ్ళీ కూర్చో. వెళ్దాం పద. ముందు ఇది తీసుకో. హే నీలు, ఇక్కడేం చేస్తున్నావే? ముందే చెప్పాను కదమ్మా, నీ ప్లాన్లు నీకుంటే నా ప్లాన్లు నాకుంటాయని. ఓహో, అయితే గ్లాసుల్లో కూల్ డ్రింక్ పోయడం వెనుక నీ ప్లాన్ ఉందన్నమాట. మరి అందరూ అనుకుంటారు ఈ గ్లాస్లో ఉన్నది కూల్ డ్రింక్ అని, కానీ నాకు మాత్రమే తెలుసు ఈ కూల్ డ్రింక్లో మత్తు మందు కలుపుతున్నానని. మత్తు మందా? అవునమ్మా. ఒక్కసారి ఇలా చూడు. ఏంటి ఇది? నా శోభనం రోజు చిట్టమ్మ ఇలాగే పాలల్లో మత్తు మందు కలిపి ఆ పాలోడికి నాకు శోభనం జరిగేలా చేసింది.